హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, చాలా హ్యూజ్ గ్రీన్ క్యాండిల్. మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి ఒక బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఎందుకు ఆ బ్రేక్అవుట్ వచ్చింది కూడా ఈరోజు స్టడీ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 24,423, లాస్ట్ డే క్లోజింగ్ వచ్చేసి 24,400. ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్ అయితే. ఓపెనింగ్ 24,423 అండ్ రీచ్ అండ్ లో కూడా 24,410. నిన్న మనకి 24,400 ఎబోనే క్లోజ్ అయింది, ఈరోజు కూడా 24,400 ఎబోనే ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ అండ్ ఇంట్రాడేలో రెండింటిని కామన్గా తీసుకుందాం, 24,420 అరౌండ్. ఆల్రెడీ నిన్న 15 మినిట్స్ క్యాండిల్లోనే అన్ని క్యాండిల్స్ కూడా గ్రీన్ క్యాండిల్స్ వస్తూ వెళ్ళాయి. మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కంప్లీట్ అయిందని డిక్లేర్ చేసుకున్నాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసింది స్లో కన్సోలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తుందా అనుకున్నాం, కానీ సో ఈ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఈ రోజే రావడం మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్సైడ్ క్యాండిల్లో ఇక్కడ రీచ్ అయిన హై ఏదైతే ఉందో 24,582 ఉంది. మనం 24,600 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. ఈ లెవెల్ నుంచి కూడా మార్కెట్ ఇంతకుముందు రీచ్ అయిన హై చూస్తే 24,855 వరకు వెళ్ళింది. ఈరోజు ఇంట్రాడే హై 24,860 వరకు వెళ్ళింది. ఇంట్రాడే హై వచ్చేసి 24,860 అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా నియర్లీ ఆల్ టైమ్ బెస్ట్ క్లోజింగ్ దగ్గర క్లోజ్ అయింది, 24,835. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే హై అండ్ లోస్ ప్రకారం 24,420 నుంచి 24,860 అంటే 440 పాయింట్స్, నియర్లీ 450 పాయింట్స్ దాకా ఒక్క డేలో మొమెంటం అయితే ఇచ్చింది. సో కంప్లీట్గా ఒక గ్రీన్ క్యాండిలే చూస్తున్నాం. ఓపెనింగ్ నుంచి చూసుకున్న 400 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది కాబట్టి చూద్దాం. సో ఇక మండే మార్కెట్లో కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హైని టచ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్, చాలా స్లో అండ్ స్టడీగా మార్కెట్ మనం ఏదైతే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసామో 24,600ని చాలా సింపుల్గా బ్రేక్ చేసింది. సో ఎక్కడా కూడా సెల్లింగ్ కానీ కొద్దిగా డౌన్ఫాల్ కానీ కరెక్షన్ కానీ రాలేదు. ఇక్కడ 3 టైమ్స్ మార్కెట్ 24,600 లెవెల్ని టచ్ చేసిన ప్రతి క్యాండిల్ గ్రీన్ కలర్లోనే క్లోజ్ అయింది. సో ఆ తర్వాత 24,600 అబో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ వచ్చాక సో ఇక్కడ హై ఏదైతే ఉందో 24,613. సో ఈ హై దగ్గర ఇక్కడ హై వచ్చేసి 24,654 ఉంది అండ్ ఇక్కడ హై వచ్చేసి 24,656. సో ఈ హై దగ్గర మార్కెట్ కొద్దిగా కన్సోలిడేట్ అయింది. ఈ హై దగ్గర మార్కెట్ కొద్ది టైం కన్సోలిడేట్ అయింది. 11 నుంచి 12:30 స్టార్ట్ అయ్యే వరకు కూడా ఈ 1.5 అవర్ 6 క్యాండిల్స్లో కన్సోలిడేషన్ తర్వాత ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ వెనుదిరిగి చూసుకోలేదు. స్లోగా ఈ 24,650 నుంచి 24,800 చాలా ఈజీగా వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా మనకి ఎటువంటి కరెక్షన్ కనపడలేదు. ఇక్కడ కూడా మనకి 6 క్యాండిల్స్ మార్కెట్ కన్సోలిడేషన్ వచ్చింది, సేమ్ ఇక్కడ వచ్చినట్టే 24,800 దగ్గర ఒక పాస్ మొమెంటం కంటిన్యూ చేస్తూ ఫైనల్ మొమెంటంలో 24,800 నుంచి 24,850 ఆల్ టైమ్ హై వరకు కూడా వెళ్ళింది. ఫైనల్గా క్లోజింగ్ కూడా 24,835 దగ్గర క్లోజ్ అయింది. సో రేంజ్ బ్రేక్అవుట్ అవ్వడం వల్ల అందులోనూ కంప్లీట్గా ఒక డైరెక్షన్లో మార్కెట్ వెళ్తుంది కాబట్టి సో అప్పుడు ఈ బ్యారియర్స్ అనేది పనిచేయవు. సో అలా స్ట్రైట్ ఫార్వర్డ్లో వెళ్తూనే ఉంటుంది మార్కెట్. ఈరోజు లో నుంచి చూసుకున్నట్లయితే 24,400 నుంచి 24,850, 450 పాయింట్స్ మొమెంటం సింగిల్ డేలో, చాలా హ్యూజ్ మొమెంటం. సో ఈ క్లోజింగ్ బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పుడు 24,800 దగ్గర మార్కెట్ పాస్ మొమెంటం కంటిన్యూ చేసింది కాబట్టి మనం 24,800ని ఒక బ్యారియర్ లాగా చూస్తాం. దీని నుంచి మార్కెట్ ఎబోవ్ వెళ్తుంటే దీన్ని సపోర్ట్ లాగా చూస్తూ ఒకవేళ ఏమైనా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేసినా 24,800 బిలో 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతేనే మనం 24,650 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు టాప్ లెవెల్లో వెళ్తుంది అంటే దెన్ మనకి నెక్స్ట్ ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్ వచ్చేసి 25,000. ఈ లెవెల్ని రెసిస్టెన్స్ లాగా చూడొచ్చు. సో 2 కేసెస్ ఉన్నాయి, ఫస్ట్దైనా సెకండ్దైనా. ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మార్కెట్ నిన్న గ్యాప్ డౌన్ తోటే ఓపెన్ అయింది, ఈ రోజు కూడా గ్యాప్ డౌన్ తోటే ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ 50,456 అండ్ రీచ్ అయిన లో కూడా అదే, ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ఇంట్రాడే లో కూడా. సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవుతూ
ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయిన లో కూడా ఇదే. ఇక్కడ నుంచి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే చూడగలుగుతున్నా. 51,400 వరకు వెళ్ళింది. సో ఇక్కడ 2 days బ్యాక్ మనకి మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 51,300 దగ్గర క్లోజ్ అయితే ఇంచుమించు దాని దగ్గరలో మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. సో ఈరోజు ఇంట్రాడే రీచ్ అయిన హై చూస్తే 51,400 వరకు వెళ్ళింది. 51,400 ఇంట్రాడే హై. అండ్ ఇక్కడ క్లోజింగ్ చూసుకుంటే మనకి 51,300 ఉంది. అండ్ ఇక్కడ కూడా లోవర్ సైడ్లో 51,340 అరౌండే ఉంది. సో ఈ రెండింటిని మనం టచ్ చేస్తూ ఒక లెవెల్ డ్రా చేసుకున్నట్లయితే 51,300 350 రేంజ్లో ఉంది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా ఇదే రేంజ్లో 51,295. దీన్ని మనం 51,300 అని తీసుకోవచ్చు. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ దగ్గర నుంచి నియర్లీ 550 ప్లస్ 300 850 పాయింట్స్ దాకా మూమెంటం అనేది ఇచ్చింది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇప్పటికైతే 51,000 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి 51,000 అబోవ్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మండే మార్కెట్లో. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెనింగ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవడం వల్ల 50,450 ఫస్ట్ 15 minutes క్యాండిల్లోనే మార్కెట్ని పైకి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ మార్కెట్ ఇంచుమించు క్లోజ్ అయింది 51,750 దగ్గర. ఈ ఏరియా దగ్గర మార్కెట్ కన్సోలిడేట్ అయింది బాగా 50,750కి ±100 పాయింట్స్ రేంజ్లో. సో ఇక్కడ అన్నీ కూడా ఇన్సైడ్ క్యాండిల్సే ఫామ్ అవ్వడం జరిగింది. 1 2 3 4 5 6. సో ఇక్కడ 1.5 hour టైం తీసుకున్న తర్వాత మనకు ఒక బ్రేక్అవుట్. సో అది కూడా ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ అయిన 51,000ని రెసిస్ట్ చేస్తూ వచ్చింది. సో ఇక్కడ కూడా మల్టిపుల్ క్యాండిల్స్ అన్నీ కూడా గ్రీన్ క్యాండిల్సే ఫామ్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది మార్కెట్లో సెల్లర్స్ చాలా తగ్గిపోయారని. సో ఇక్కడ ఎప్పుడైతే 51,000 నియర్ బై వచ్చిందో అప్పుడు డౌన్ సైడ్ మార్కెట్ని పుష్ చేశారు. బట్ పెద్దగా మార్కెట్ అయితే డౌన్ సైడ్ వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ ర్యాలీ ఫర్దర్గా కంటిన్యూ చేస్తూనే వచ్చింది. యాక్చువల్గా నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒక రేంజ్ 50,800 నుంచి 50,900 ఒక 100 పాయింట్స్ రేంజ్లో కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అయింది కాబట్టి టాప్ లెవెల్లోనే బ్రేక్అవుట్ ఎక్స్పెక్ట్ చేసాం. అందులో కూడా ఒక 300 పాయింట్స్ ర్యాలీ ఈజీగా వస్తుందని మనం మాట్లాడుకున్నాం. కానీ మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవడం వల్ల ఏదైతే మనకి ఒక జోన్ అనుకున్నామో ఆ జోన్ ఇనిషియల్గా ఒక రెసిస్టెన్స్ లాగా ప్లే చేస్తూ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ మనకు ఒక మంచి క్యాండిల్ వచ్చింది. సో ఇప్పుడు మనం నిన్న మాట్లాడుకున్నట్టే ఇక్కడి నుంచి మార్కెట్ ఒక 300 పాయింట్స్ దాకా ర్యాలీ అనేది కంటిన్యూ చేసింది. సో మనం 300 పాయింట్స్ అనుకుంటే ఒక 400 వరకు వెళ్ళింది. ఆ 400 కూడా మనకి లాస్ట్ క్యాండిల్లోనే రీచ్ అయింది 51,390. సో మిగతా క్యాండిల్స్ అన్నీ చూసుకుంటే 51,350 అరౌండే మార్కెట్ హైని రీచ్ చేసింది. యాక్చువల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది 50,300 కాబట్టి సో ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇది కూడా 51,320 ఉంది కాబట్టి 51,300 మనం అనుకున్నట్టుగానే ఇక్కడ వరకు మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ క్లోజ్ అయింది. సో రేపటి మార్కెట్లో అంటే మండే రోజు మార్కెట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఈ 51,000 లెవెల్ని ఒక సపోర్ట్ ఏరియాలా గమనిస్తూ ఇక్కడి నుంచి మార్కెట్ టాప్ లెవెల్లో 51,600 వరకు ఇనిషియల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది మనకి బ్రేక్ అయితే టాప్ లెవెల్లో 52,000 మార్క్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీని. సో ఇది సపోర్ట్ అండ్ ఇది ఇనిషియల్ రెసిస్టెన్స్. చూద్దాం మన మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో. ఇప్పుడైతే సెల్లింగ్ ప్రెషర్ కంప్లీట్ అయిందని భావిస్తున్నాం బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ ఆన్ మండే.